ఈరోజు లక్ష్మీనరసాపురంలో రాత్రి దొంగతనం జరిగింది. వాళ్ళు ఇంటికెళ్ళ వాళ్ళు సురకాసుల గోపి అనేవాళ్ళు ఫిర్యాదుదారుడు వాళ్ళకి 2 హౌసెస్ ఉంటాయి. పక్క ఇంట్లో పడుకున్నారు. వాళ్ళ నాన్నగారు బిల్డింగ్ పైన పడుకున్నారు. ఫస్ట్ ఫ్లోర్లో అంటే గేట్ బయట తాళమేసి ఉండడం వల్ల దొంగలు ఇంట్లో ఎవరు లేరని చెప్పి నిర్ధారణ చేసుకొని ఉండొచ్చు. చేసుకొని ఇంట్లోకి వెళ్ళి హౌస్ బ్రేక్ చేసి సుమారు 10 కాసులు బంగారం దొంగతనం చేయడం జరిగింది. దానిపై ఫిర్యాదు తీసుకొని కేసు నమోదు చేయడం జరిగింది. కేసును దర్యాప్తు చేస్తున్నాము మా ఆఫీసర్ల యొక్క ఆదేశాల మేరకు. అలాగే ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేసేది ఏమంటే, ఈ సమ్మర్లో చాలామంది మా పైన మేడ పైన పడుకోవడాలు, అది ఆరు బయట పడుకోవడాలు చేస్తూ ఉంటారు. ఇల్లును అలా తాళం వేయకుండా వదిలేయడం కానీ, తాళం వేసినా కానీ బయట పడుకోవడం వల్ల లేదా పైన మేడ పైన పడుకోవడం వల్ల దొంగలకి అవకాశం ఉంటుంది దొంగతనం చేసుకోవడానికి. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. విలువైన వస్తువులు ఉన్నప్పుడు ఇంట్లోనే ఉండాలి. అలాగే ఎక్కడైనా ఊరు వెళ్ళేటప్పుడు తెలిసిన వాళ్ళు ఇంట్లో కానీ లేదా బ్యాంక్ లాకర్లో కానీ పెట్టుకొని వెళ్ళాలి. పోలీస్కి ఇన్ఫార్మ్ చేయాలి. బయట తాళం కనబడేలాగా గేటు తాళం వేసి వెళ్ళిపోతే అది క్లియర్గా దొంగలకి ఇంట్లో ఎవరు లేరని చెప్పి నిర్ధారణ చేసుకోవడం జరుగుతుంది. అలాగే దొంగతనం కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఈ సమ్మర్లో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. అలాగే ఊరు వెళ్ళేటప్పుడు కూడా కొంతమంది నగదు బ్యాగులో తీసుకెళ్ళడం వల్ల బస్సు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు కానీ లేకపోతే బస్సు పక్కన ప్రయాణికులాగా కూర్చొని ఆ బ్యాగ్ కట్ చేయడం చేస్తున్నారు. సో అది కూడా ఎప్పుడు ఒంటి మీద నగలు కానీ బ్యాగులో ఉన్న నగలు విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలి. ఆటో ప్రయాణం చేసేటప్పుడు కూడా ప్రయాణికుల్లాగా పక్కన కూర్చొని గోల్డ్ దొంగతనాలు చేయడాలు జరుగుతుంది. అలాగే స్నాచింగ్ తెల్లారుజామున ఊడ్చేటప్పుడు కానీ చెత్త వేసేటప్పుడు కానీ స్నాచింగ్ జరగడాలు, టెంపుల్కి వెళ్ళేటప్పుడు కానీ చేయడాలు. సో దీన్ని బట్టి ఇంట్లో ఉన్న, బ్యాగులో ఉన్న, ప్రయాణంలో ఉన్న, ఒంటి మీద ఉన్న తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే దొంగతనం జరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి మీరు సీసీ కెమెరాలు మ్యాక్సిమం ఏర్పాటు చేసుకోవాలి. చాలామంది జాతరల పేరుతో లక్షల్లో డబ్బులు ఖర్చు పెడుతున్నారు. చాలా అన్నెసరీగా డబ్బులు ఖర్చు పెడతారు. కానీ ఆ విలేజ్ పెద్దలందరూ మాట్లాడి, గ్రామ పెద్దలు ఆ విలేజ్లో గుర్ఖాని ఏర్పాటు చేయడం కానీ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే కొంతవరకు దొంగతనాన్ని నివారించవచ్చు. ఒకవేళ జరిగినా కూడా సీసీ కెమెరాల ద్వారా పోలీసులు డిటెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అనపర్తి మండల ప్రజలందరికీ ఈ సందర్భంగా మీరు ఎక్కడ ఊరు వెళ్ళినప్పుడు కానీ, నైట్ పడుకునేటప్పుడు కానీ, ఒంటి మీద నగలు చెత్త వేసే టైంలో కానీ, టెంపుల్కి వెళ్ళేటప్పుడు కానీ, లేదా ఆటో ప్రయాణం చేసేటప్పుడు, బస్సుకి వెళ్ళేటప్పుడు తగిన జాగ్రత్తలు చూసుకొని మీ నగలను ఎప్పటికప్పుడు మీరు గమనించుకోకపోతే దొంగతనం జరిగే అవకాశం ఉన్నాయి. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పి కోరుచున్నాను.